ఎక్స్‌పెక్టేషన్ అంటే యూ ఆర్ లుకింగ్ అట్ ఎ ఎంటర్‌టైనింగ్ యాక్షన్ మూవీ. అవును. దానిలో ఎంటర్‌టైన్‌మెంట్ బాగా తగ్గిపోయింది. హ్మ్. హ్మ్. సో, ఇఫ్ ద ఎక్స్‌పెక్టేషన్ ఈస్ నాట్ ఆర్ యూ నీడ్ టు కమ్ విత్ సంథింగ్ వెరీ స్ట్రాంగ్ పాయింట్. అవును. అవును. సో, మీ దృష్టిలో మీ హైయెస్ట్ పాయింట్ ఏది? 'కార్తికేయనా'? హైయెస్ట్ ఫస్ట్ హైయెస్ట్ ఈస్ 'గూఢచారి' అండి. 'గూఢచారి'. యాహ్! అవును. చాలా బాగుంది. నేను చూసాను. ఇట్ వాస్ ఎ వెరీ వెల్ మేడ్ మూవీ. అండ్ సో, బట్ అవర్ ఇన్వాల్వ్‌మెంట్ ఈస్ బిలీవింగ్ ఇన్ ద కాన్సెప్ట్ అండ్ టేకింగ్ ఇట్ ఓవర్. అంతే. అంతకు మించి ఏమి అంటే దట్స్ ఆల్ డ్రివెన్ బై శేష్ అంటే అంతే. అంటే శేష్. సినిమాని బిలీవ్ చేసినాము. వి ప్రొవైడెడ్ వాట్ ఈస్ నీడెడ్. హ్మ్. యాస్ ఎ ప్రొడక్షన్ వి డిడ్, యాస్ ఎ కంటెంట్ హి డిడ్. హ్మ్. ఓబీబీతో ఇట్ కంటిన్యూడ్. అగైన్ ఓబీబీలో 'ఓ బేబీ' ఆల్సో అదర్ దెన్ ఎక్సలెంట్. ప్రొవైడింగ్ ద ప్రొడక్షన్ అంటే జనరల్‌గా ప్రొడ్యూసర్ రోల్ అంతే ఉండొచ్చు అనుకోవచ్చు కూడా. ఇదివరకు అలా కాదు సార్. పాతకాలంలో చెప్పేవారు కదా! ప్రొడ్యూసర్ వెళ్లి డైరెక్ట్‌గా అన్నీ చూసి ఆచితూచి కాస్ట్యూమ్స్ నుంచి ఎవ్రీథింగ్ ఈస్ ఇన్వాల్వ్డ్ అని. అది కంట్రోల్ చేయాలి. కాస్ట్ కంట్రోల్ చేయాలి. కాస్ట్ కంట్రోల్‌కి. బట్ నాట్ ఫర్ మీరిప్పుడు యూ డోంట్ డూ దట్. విశ్వ గారు. అది దిస్ టూ మచ్ ఆఫ్ లోడ్. టెక్నాలజీ అవైలబుల్ అండ్ సొల్యూషన్స్ అవైలబుల్. మనం అక్కడ వెళ్లి ఎందుకు కూర్చోవాలండి? అదేలే అంటే వాటెవర్. బట్ డూ ఆన్ యూ యువర్ ఫోన్ ఇన్వాల్వ్ యూ అని? కెన్ గెట్ ఎవ్రీథింగ్ అంటే ఆడు చేయాల్సింది హ్మ్. అంటే అది చేయడానికి ప్రొడ్యూసర్స్ ఫీల్డ్‌లో ఉండాల్సిన పని లేదు. అదే. బట్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి డూ వి ఓన్లీ ప్రొవైడ్ ప్రొడక్షన్ ఫెసిలిటీసా? డూ వి ఆల్సో నీడ్ టు కంట్రోల్ కాంటెంటా అన్నప్పుడు హ్మ్. ద కరెంట్ నీడ్ ఈస్ యూ నీడ్ టు గెట్ ఇంటు ద కంటెంట్. హ్మ్. అంతే. ఇట్స్ ఎ క్రియేటివ్ టీమ్స్ జాబ్ బట్ యూ నీడ్ టు మేక్ ష్యూర్ టీమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ కరెక్ట్‌లీ అండ్ హ్మ్. ఎండ్ ఇంపాక్ట్ ప్రొడ్యూసర్‌కి వస్తుంది. అవును. కరెక్ట్. అంతే. బిగినింగ్‌లో పెట్టారు. ఎండ్ ఇంపాక్ట్ మీకొస్తుంది బేసికల్లీ. అంటే సో మంచైనా చెడైనా మీరే తీసుకోవాలి ఫైనల్లీ. అంటే అంతేగా? it impacts us or it impacts the exhibitor to distributor హ్మ్. or our consumer who could be OTT or హ్మ్. satellite. ఇంపాక్ట్ వాళ్ళకే కదా! సో, ఏదెక్కువ రిస్క్ సార్ మీకు? టెక్నాలజీ అది కొట్టిన పిండి మీరు. ఒకవైపు సినిమా ప్రొడక్షన్. టెక్నాలజీ రిస్కే కాదండి. అది ఉంది అస్సలు. కాబట్టి ఇది చేయగలుగుతున్నాం. అంతే. అది ఉంది కాబట్టి దాన్ని రిస్క్ దట్స్ అనరు. అసలు అంటే దట్ ఈస్ మై అంతేనా? ఫౌండేషన్ సపోర్ట్. హ్మ్. హ్మ్. ఇది అంటే ఐ యామ్ క్లియర్‌లీ సీయింగ్ ఎ ఫ్యూచర్ ఇన్ దిస్. అంటే యూ ఆర్ సీయింగ్ ఎ ఫ్యూచర్ ఇన్ దిస్. అంటే నేను నాట్ లుకింగ్ అట్ ఎ ట్రాన్సాక్షన్ మూవీ బై మూవీ. అంటే ఐ యామ్ లుకింగ్ అట్ బిల్డింగ్ ఎ ఎన్ ఎంపైర్. ఎంటర్‌ప్రైజ్ వాల్యూ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్. హ్మ్. ఎందుకంటే అనతి కాలంలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనంగానే దేర్ ఇస్ ఎ బజ్. ఒకటి మీరు న్యూ ఏజ్ కొంచెం కొత్త కొత్త ఫిల్మ్ మేకర్స్‌కి అవకాశాలు ఇస్తారని ఒక ఫీలింగ్. రెండోది సరే పాత వాళ్ళకే ఇచ్చినా కొత్త రకం కథలు చెప్తారని ఒక ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉంది. అదొక్కటి మిస్ అయినాము ఇప్పుడు. ఏంటి కొత్త రకం కథలా? ఒక 1 ఇయర్ మిస్ అయినాము. బట్ యూ విల్ సీ us గెట్టింగ్ బ్యాక్. అంతే. యాహ్! సో సైమల్టేనియస్ ప్రొడక్షన్స్ ఉన్నప్పుడు దెన్ అంటే హౌ డు యూ మేనేజ్ యువర్ టైమింగ్? నేను పర్సనల్‌గా ఏం చేయాల్సింది చేయాలి? ఏముండదండి. అంటే ఇట్స్ టీమ్. సేమ్ అంటే ఇట్స్ ఎ టీమ్. ఎంతమందున్నారు సార్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో? అంటే ఫిక్స్‌డ్‌గా ఒక 300, 400 ఉంటారు. వావ్! వేరియబుల్‌గా ఒక 500 ప్లస్ ఉంటారు. సో, అంటే వీళ్ళందరూ ఓన్లీ ఆన్ ద ప్రొడక్షన్ ఎండ్. దే ఆర్ ఆల్ హ్యాండ్లింగ్ వేరియస్ ప్రాజెక్ట్స్ అండ్ ఫిక్స్‌డ్ ఈజ్ టు క్రియేట్ ద కంటెంట్. అంతే. అది వీఎఫ్ఎక్స్ టీమ్ ఉండొచ్చు. లేదంటే రైటింగ్ టీమ్ ఉండొచ్చు. హ్మ్. కాన్సెప్ట్ టీమ్స్ ఉండొచ్చు. హ్మ్. వేరియబుల్ వచ్చేసి ఎవ్రీ మూవీ విల్ హావ్ 40, 50 టీమ్ డెడికేటెడ్ ఫర్ ద మూవీ. దెన్ ఆన్ ఎవ్రీ డే దేర్ కుడ్ బి ఫ్యూ హండ్రెడ్స్. హ్మ్. సో, అలా అంతే కదా! తీసుకుంటే ద వర్క్ ఫోర్స్ కెన్ గో అప్ టు 5,000, 10,000 కూడా. హ్మ్. హ్మ్. దే ఆర్ అదే. ఆన్ ద డే ఆర్ ఆన్ ద షెడ్యూల్ ఆర్ ఆన్ ద హ్మ్. కంప్లీట్ మూవీ. హ్మ్. సో ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' మీకు వర్కౌట్ అవ్వలేదు. యాస్ పర్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆబ్వియస్‌లీ. డెఫినెట్‌గా అంటే వి డిడ్ంట్ గెట్ వాట్ వి అంటే మనం మౌంట్ చేసినప్పుడు అనుకున్న ఇది రాలేదు. హ్మ్. రాలేదు. ఎలా తీసుకుంటారు సార్? ఒకసారి మనం అనుకున్నది వర్కౌట్ కాలేదంటే మీరు ఈజీ గోయింగా? నెక్స్ట్ టైమ్ ఐల్ బీ కేర్‌ఫుల్ అనుకుంటారా? లేకపోతే యూ విల్ టాక్ టు యువర్ టీమ్ మెంటర్ దెమ్ ఇంటూ ఎలా హౌ డు యూ డీల్ విత్ అంటే మెంటరింగ్ కాదు. అంటే ఎవ్రీథింగ్ యాస్ ఎ లెసన్. లెసన్ అంతే. మీకు 'రామవనం' వాస్ ఎ లెసన్ వేర్ వి డిడ్ంట్ కంట్రోల్ ద ఇంటెండెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నది ఉంది. హ్మ్. సో, హ్మ్. దాని మీద బట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్‌మెంట్ ఉంటుందండి. అంటే యూ కెనాట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. హ్మ్. హ్మ్. సో, ఆ లెవెల్ ఆఫ్ ఎంపవర్‌మెంట్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది ఈస్ ఎ లెర్నింగ్. హ్మ్. హ్మ్. అంటే యూ కెనాట్ గెట్ ఇంటు దేర్ షూస్. అంటే డైరెక్టర్ షూస్‌లోకి మనం వెళ్ళలేము. కరెక్ట్. బట్ బిఫోర్ డైరెక్టర్‌కి ఫుల్లీ ఎంపవర్ చేసే ముందు వాట్ వి నీడ్ టు డూ అన్నది ఉంటది. అక్కడ వి హావ్ టు టేక్ కేర్. హ్మ్. హ్మ్. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్. 'చిరంజీవి' గారి సినిమా వచ్చినప్పుడు పక్క పక్క ఊరికెళ్ళి కూడా చేసి చూసిన సందర్భాలున్నాయి ఓ టైంలోని. అవునండి. సో, మీరు యాక్చువల్లీ 'విశ్వ' గారి సినిమా చూడాలంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు మీ అటెన్షన్‌ని బాగా
పట్టుకుని వావ్ ఇలాంటి సినిమా నేను కూడా తీయాలి అనే మూవీస్ ఏంటి సార్ ఈ మధ్య కాలంలో వచ్చిన ఫిల్మ్స్? అంటే ఇలాంటి సినిమా తీయాలన్న దీనిలో అంటే నేను ఐ ఎంజాయ్ మూవీస్. అంటే నేను ఐ విల్ సీ ఆల్ జోనర్స్, ఆల్ యాక్టర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఐ టేక్ ద మూవీ యాజ్ ఇట్ ఈస్ అనమాట. కొందరికి నచ్చదు కానీ నేను ఐ లుక్ ఫర్ హౌ ఐ గెట్ ఎంటర్టైన్ ఫర్ దట్ పీరియడ్ అని. ఇప్పుడు అంటే నేను ఇండస్ట్రీలో వచ్చినా కాదు, ఇట్స్ దేర్ ఫర్ అంటే నాకు 10-11 years ఉన్న ఏజ్ టైం నుంచి ఇప్పుడు దాకా ఐ కీప్ వాచింగ్. అలా ఒకటి నేనేం చేయగలను అంతే ఆలోచిస్తాను నేను. అంటే హౌ టు డూ సంథింగ్ బియాండ్ అన్న దీనిలో ఎప్పుడు అంతే. అంటే ఇప్పుడు పీపుల్ ఆర్ టాకింగ్ ఆఫ్ 1000 crore 500 కోట్లు అలా ఒక నార్మ్ అయిపోయింది పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అన్నప్పుడు. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి మీరు ఫ్యూచర్ ఆలోచించినప్పుడు ఆ థాట్ వస్తుందా మీకు దట్ సమ్ టైమ్ నేను కూడా ఇలాంటి ఒక మెగా బ్లాక్ బస్టర్ తీస్తాను ఇన్ సో మెనీ పాన్ ఇండియా ఫిల్మ్? పాన్ ఇండియా కదండి, ఐఎమ్ లుకింగ్ అట్ పాన్ గ్లోబల్ మూవీస్. అలాంటి కాన్సెప్ట్స్ లాస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తాం, అది వస్తుంది. దిస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీఆర్ డూయింగ్ యాజ్ మూవీస్ టుడే. అంటే దేర్ వీ కెన్ సే అవర్ ప్రొడక్షన్ క్రియేటెడ్ దీస్ కాన్సెప్ట్స్ అని. మీకు ఇందాక చెప్పిన 200 ఆర్ వర్కింగ్ ఆన్ దోస్ అదే ఆన్ కాన్సెప్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ అండ్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ దెమ్. సో యా, డెఫినెట్గా వీఆర్ aiming lot more than 1000 crores on a turnover on those movies. ఇప్పుడు మేము చేసే దానిలో one movie that can get there is Raja Saab. అవును, రైట్. ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ ఫర్ Yes. Raja Saab.